హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 70mm మూవీ రివ్యూస్. ఇది నా కొత్త ఛానల్ గైస్. హోప్ మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఎన్టీఆర్ మూవీతో స్టార్ట్ చేస్తున్నాను ఈ ఛానల్. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు మనం దేవరం మూవీ రివ్యూ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి భయ్యా మూవీ అయితే జాతరలాగా ఉంటుంది. మూవీ అయితే అసలు ఫుల్ ఆఫ్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, బీజిఎం, ఫైటింగ్స్, మైండ్ బ్లోయింగ్. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. సో ఈజీగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే తోపు ఉంది భయ్య. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, కానీ క్లైమాక్స్ అయితే బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఎవరైనా మూవీ చూడకపోతే గో అండ్ వాచ్ ఇట్ గైస్. సో స్టోరీకి వస్తే ప్రకాష్ రాజ్ బ్యాక్డ్రాప్లో ఒక పోలీస్కి స్టోరీ చెప్తుంటుంటాడు. సో రత్నగిరి అనే ఒక విలేజ్లో దేవర, భైరవ అండ్ రాయప్ప విలేజ్లో ఒక పెద్దవాళ్ళలాగా ఉంటారు. సో వాళ్ళు ముగ్గురు కలిసి షిప్ నుండి గూడ్స్ని స్మగిల్ చేస్తూ ఉంటారు. దేవర ఈ యాక్టివిటీస్ తప్పని రియలైజ్ అవుతాడు. సో విచ్ లీడ్ టు కాన్ఫ్లిక్ట్ విత్ భైరవ. సో భైరవ తోటి దేవరకి కొంచెం గొడవ అవుతుంది. సో దేవర ఏమంటాడంటే, సో భైరవాన్ని చంపుదామని అనుకుంటాడు. సో ఆ విధంగా ఇంటర్వెల్ ముందు ఒక పెద్ద ఫైట్ అవుతుంది గైస్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్ ఇన్ ద మూవీ. సో దేవర అక్కడి నుంచి 12 years వరకు కనపడాడు. సో దేవర కొడుకు వర, తను ఇన్నోసెంట్ అండ్ భైరవతో కలిసి ఉంటాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వర భైరవతో ఎందుకు కలుస్తాడు, దేవర ఎక్కడున్నాడు, భైరవ దేవరాని హంట్ చేసి చంపగలుగుతాడా? సో మూవీ పాజిటివ్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ గైజ్. తను 2 roles యాక్ట్ చేశాడు. ఫస్ట్ వచ్చేసి దేవర యాజ్ ఎ ఫాదర్, హంబుల్ అండ్ ఫుల్ ఆఫ్ యాక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర, సో ఇన్నోసెంట్ అండ్ భయస్థుడు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇద్దరు. బట్ నాకు మాత్రం అయితే పెద్ద ఎన్టీఆర్ యాక్టింగ్ బాగా నచ్చింది. సో వర క్లైమాక్స్ యాక్టింగ్ బాగుంది. సో నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్ భైరవగా ఇంప్రెస్ బాగా చేశాడు. సో తన డెబ్యూ ఫిలిం ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ, రివెంజ్ డ్రివెన్ క్యారెక్టర్ బాగా చేశాడు అండ్ సొంతంగా డబ్బింగ్ చెప్పాడంట. సో ఓవరాల్గా విలన్ క్యారెక్టర్ బాగుంది. జాహ్నవి కపూర్ ఫన్ అండ్ స్కోప్ తక్కువ ఉన్న క్యారెక్టర్ విత్ యంగ్ ఎన్టీఆర్, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుండు. సో యాక్షన్ సీక్వెన్సెస్ వెల్ క్రాఫ్టెడ్ అండ్ చాలా హై ఎనర్జీ మూమెంట్స్ ఉంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఫైటింగ్స్, విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. సో కమింగ్ టు డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. దేవర క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తాయి అన్నమాట. సో సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఉన్నారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఇలాంటి వాళ్ళకి మంచి స్కోప్ ఉంది. సో దే గివ్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. సో మ్యూజిక్ గురించి చెప్పాలి భయ్య, అనిరుద్ధ్ ఇచ్చి పడేశాడు. బీజిఎంతో చంపేశాడు భయ్య. అనిరుద్ధ్ అన్న తోపు, దమ్ముంటే ఆపన్నట్టు ఇచ్చాడు. బీజిఎం అండ్ ఎన్టీఆర్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ భయ్యా. సో కమింగ్ టు నెగిటివ్ గైస్, స్టోరీ కొంచెం ప్రెడిక్ట్ చేయొచ్చు మనం. సో నాకు అనిపించింది చెప్తున్నాను గైస్. కొన్ని సీన్స్ అయితే ఎఫెక్టివ్గా అనిపించలేదు సెకండ్ హాఫ్లో. సో ఫస్ట్ హాఫ్ అయితే బెస్ట్ ఫస్ట్ హాఫ్ భయ్యా. సో జాహ్నవి కపూర్ గురించి వస్తే తన స్కోప్ అంతా ఎక్కువ లేదు, కొంచెం ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ ఇది. సైఫ్ అలీ ఖాన్ రోల్ అయితే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది, సెకండ్ హాఫ్లో కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది. క్లైమాక్స్ సడన్గా వచ్చినట్టు అనిపించింది చాలా ఫాస్ట్గా. సో షాకింగ్ అనిపిస్తుంది. సో ట్విస్ట్ ఉంటుంది గైస్. సో ఓప్ యూ విల్ సీ ఇట్ ఇన్ ద మూవీ థియేటర్ ఓన్లీ, ద ట్విస్ట్. ఓకే. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే డైరెక్షన్ పరంగా కొరటాల శివ గారు బాగానే రాశారు, స్ట్రాంగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం చూసుకుంటే బాగుండు. సో మోర్ ఎమోషన్స్, కానీ సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్ ఆర్ గుడ్. మ్యూజిక్స్ అయితే సినిమాటోగ్రఫీ, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో ఓవరాల్గా కంప్లీట్గా యాక్షన్ మూవీ, డ్రామా అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ గైస్. కంప్లీట్ మాస్ మూవీ. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ భయ్యా. సో దీనికోసం అన్నా డెఫినెట్గా చూడాలి. ఈ వీకెండ్కి పర్ఫెక్ట్ మూవీ. జస్ట్ ఈ మూవీని గుడ్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి, మంచి సౌండ్ ఉన్న థియేటర్. సో బీజిఎం అండ్ ఎన్టీఆర్ యాక్టింగ్ అసలు ఓకేనా. అండ్ సో సైనింగ్ ఆఫ్ గైస్. హోప్ మీకు మా ఛానల్ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.